నెల్లూరు జిల్లా రాపూరు మండలం తూమాయి గ్రామంలోని రహదారిపై భారీ గుంతలు ప్రమాదకరంగా మారాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి హనుమంతయ్య ఆధ్వర్యంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రమాదకరంగా ఉన్న భారీ గుంతలను మట్టితో పూడ్చివేశారు. వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యార్థులు గుంతలు పూడ్చడంపై వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య మాట్లాడుతూ చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా విద్యార్థులలో అవలంబించాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేస్తామని తెలిపారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహర్నవమి ఉదయం 9 గంటలకు కన్యపూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.